నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? జయరామ్ రెడ్డి నా పేరు. అన్న, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? పనితీరు దాంట్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగస్తులు అయితేనేమి వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లుంటాయంటే, ఏ పంటకైతే నష్టపోతున్నారో రైతులు ఏదైతే ఎక్కువ పంట వేస్తున్నారో దాన్ని ఇడిచిపెట్టి మిగతా పంటలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేది కానీ పంట నష్టము పరిహారము ప్రకటించేది కానీ ఉంటుంది. వాళ్ళు పలానా పంట వేసినామంటే అట్లయితే మేము ఒప్పుకోము, వేరే రాపిస్తే మేము తీసుకుంటామంటారు. అట్లా రైతులను దగా చేసేదానికే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి తప్ప రైతులు ఉద్ధరించడానికి ఏమీ కనబడడం లేదు మాకు. దాని నుంచి లాభం అయితే ఏమీ కనబడడం లేదు. ఈ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఏమన్నా వచ్చినాయి ఇప్పటి వరకు? ఏంది లేదు. ఎప్పుడే అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇవన్నీ 90% సబ్సిడీ ఇచ్చి అప్పట్లో చంద్రబాబు నాయుడు వాళ్ళంతా ఆదుకోయినారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సబ్సిడీలు ఎత్తేసినారు రైతులకి. ఇంకా ఇత్తన సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా పంట అంతా అయిపోయిన తర్వాత, ఇత్తనం అంతా అయిపోయిన తర్వాత అవి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి లబ్ధి పొందిండేది అయితే శూన్యం. రైతులు పనిముట్లు ఏమైనా వచ్చినారా? పనిముట్లు ఏమీ లేదు. ఎవరికంటే యంత్ర మిత్ర అని చెప్పి వాళ్ళకి ఎవరికో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చేసుకొని ఉంటారు. కానీ నిజమైన రైతులకు కానీ కల్టివేషన్ చేసేవాళ్ళకి కానీ ఎవరికి దాని నుంచి ఉపయోగం అయితే జీరో. అయితే మీ ప్రాంతంలో ప్రత్యేకంగా యువతకి ఉద్యోగ కల్పన అనేది ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? ఉద్యోగ కల్పన 100% నెరవేర్చినట్లే కనబడుతుంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ ఇంటర్వ్యూ వ్యవస్థ ద్వారా. చదువుకున్న వాళ్ళకైతే జీరో. చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఏమీ ఉపయోగం అయితే లేదు ఉద్యోగ కల్పన. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీలో ఉండే నిరుద్యోగులకి వాలంటీర్ ద్వారా కానీ లేదా ప్రజల్ని మభ్యపెట్టి దోసుకునేదానికి ఇసుక పలానా దందాల్లో కానీ వాళ్ళకు 100% ఫుల్ఫిల్ చేసినట్లే కనబడుతుంది. ఉంది, ఇక్కడ కూడా ఉంది. నదీ పరివాహక ప్రాంతం ఉంది ఇక్కడ, నియరెస్ట్ 15 కిలోమీటర్లోనే. అక్కడ అంతా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోండి దాన్ని. ఇసుకంతా బెంగళూరుకే తరలిసినారు. ఇచ్చిందేం లేదు ఇక్కడ. ఏం లేదు. ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే మొదట్లో 1500 దొరికేది, ఇప్పుడు 6000 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ 6000 ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి మీ ప్రాంతంలో? ఇంకా మా ప్రాంతంలో వచ్చేసి సాగునీరుది భారీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మాకి 100% నీటిది సౌలభ్యం అంటే టీబీ డ్యామే. ఆ టీబీ డ్యామ్ పైన డ్యాములు కట్టినారు కాబట్టి, అప్పర్ తుంగ అవన్నీ కట్టినారు కాబట్టి ఆ నీళ్ళు వస్తూ మాకు షార్టేజ్ అవుతుండే ప్రతి సంవత్సరము. దాని నుంచి ఆ నీళ్ళు కొరత ఏర్పడుతుండదు. మాకు 5 నెలలు వచ్చేదాన్ని 3 నెలలే వస్తుండే నీళ్ళు. పంట మధ్యలోనే ఉంటుంది, పూత కాయ దశలోనే ఉన్నప్పుడు నీళ్ళు బంద్ అయిపోతాయి. అప్పుడు ఏమంటే మా కండ్లు ఎదురుగా యూత్లో అందరి నీళ్ళు పోతుంటాయి. కేశవ్ గారు ఉన్నప్పుడు అయితే, రూలింగ్ ఉన్నప్పుడు కాలు తవ్వి వంకలో ఇడ్చుకొచ్చి రైతులను ఆదుకుంటారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆ నీళ్ళు లింకే తప్పించినారు. కండ్లకు పోతున్నా ఊరిని చూసి ఆనందపడేది తప్ప మేము పండించుకునేది అయితే ఏం లేదు. ఇక్కడ కాలువ నీళ్ళు వంకలు ఉండేదాని నుంచి చెరువులతో ఉపయోగం లేకుండా అయిపోయింది మా ఊరు వరకు. దాని నుంచి ఎక్కువ శ్రద్ధ ఎవరు చూపలేకపోయినారు. ఈ కాలువ నీళ్ళు ఒకటి ఇన్ టైంలో 5 నెలలకు సఫిషియెంట్గా ఇచ్చినారంటే పంటలు పండిస్తాయి. ఒక పంటే ఏమి లేదు. ఈ పురుగు మందుల రేట్లు పెరిగిపోయినాయి, ఎరువులు సబ్సిడీలు తగ్గించినారు, అన్నీ తగ్గించి ఊరే చూసేదానికి రైతు భరోసా చేస్తుంటారు. కానీ దాని నుంచి రైతులు నడ్డి ఇరుస్తున్నారు అంతే. కొంటారు అంతా వ్యాపారస్తుల చేతిలోకి పోయిన తర్వాత వాళ్ళ ద్వారా రైతులు పాస్బుక్లు పెట్టుకొని కొంటున్నారు. కానీ రైతులతో కొనేదేమో ఏదో ఉండదు, ఏంది లేదు. అంతా రైతుల దళారీ వ్యవస్థ అయిపోయింది ఇదంతా. అంటే మాటకి ఒకటి ఉంటుంది, చేతికి ఒకటి ఉంటుంది. మాట వరుసకి ఒకటి ఉంటుంది, చేతులతో చేసేది ఒక రకంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత తీవ్రంగా నష్టపోయిన తర్వాత, ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత మీకు రాబోయే గవర్నమెంట్ ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు? రాబోయే గవర్నమెంట్ వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ వస్తే 100% ప్రజలు సుఖశాంతులతో ఉంటారని భావిస్తున్నాను. గతంలో ఏ విధంగా ఉన్నది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 పూట్ల అన్నమనే తినేవాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. సంక్షేమ పథకాలు ఏమో వస్తుండే అంటే అమ్మఒడి కానీ ఇవన్నీ పైన ఇచ్చే 13,000, రైతు భరోసా 7,500 ఇవన్నీ ఇస్తూ కుటుంబానికి 15-20 లబ్ధి చేకూర్చి యూత్లు 50-60 కింది బట్టంతో లాక్కున్నట్లు కనబడుతున్నారు. ఇంకో వైపు తీసుకుంటున్నారు. ఒకవైపు 10,000 ఇచ్చి యూత్లో రేట్లన్నీ పెంచేసి, నిత్యావసర సరుకులుగా అయితేనేమి ఏటువైనా కానీ పెంచేసి 10,000 ఇచ్చింటే యూత్లు 20,000 లాక్కుంటున్నాడు. అయితే మొత్తానికి ఈసారి మీ ప్రాంతంలో పయ్యావుల కేశవ్ గారు టీడీపీ అంటే కూటమి తరపు నుంచి కాబట్టి ఆయన ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? వాస్తు మాట్లాడాలనుకుంటే 10 నుంచి 15,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు.
ప్రస్తుతానికి విశ్వేశ్వర రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? విశ్వేశ్వరరెడ్డి పరిపాలన అంటే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు భూదందాలు చేసి డబ్బులు సంపాదించుకుంటాడు తప్ప ప్రజలకి ఒరుగు పెట్టింది అయితే ఏమీ లేదు. దాని నుంచి ప్రతి ఒక్కరు కూడా సోషల్ అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళని బలపరిచేది అంటే గ్రామాల్లో కనబడడం లేదు నాకు ఎక్కడ. అన్నదమ్ములు ఇద్దరు చెరో పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఇద్దరు చెరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అది ఎట్లా ఉంటుంది ఈసారి ఎలక్షన్లో? వాళ్ళు ఆదాయాన్ని గవర్నమెంట్ నుంచి ఆదాయం లబ్ధి పొందే దాంట్లో పంపకాల్లో తేడా వచ్చి వేరే పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. దాని నుంచి ఆ పార్టీకే నష్టం ఎక్కువగా ఉంటుంది. టీడీపీకి కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తారు ఎవరైనా కూడా. ఇట్లా 4 సార్లు పోయినాం మేము. నీళ్ళు లేవు సార్ అంటే ఇట్లా ఇటుసాను పో ఆడ కాలాలు తెక్కొట్టుకొని ఇటుకోపోండి అన్నారు. నీళ్ళు లేకపోయా మాకు. గతంలో ఎట్లా ఉన్నింది అప్పుడు నీరంతా బాగా ఉన్నిందా? అప్పుడు పొలాలు బాగా పండే? మాకు డ్యామ్ ఫుల్ నీళ్ళు మాకు అదే పని తెచ్చిచ్చే పాపం కేసు అన్న నిలబడుకొని తెప్పించే నీళ్ళు. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డిని అడిగితే ఏం చెప్తాడు? ఏమి ఇచ్చినాను పంపించాను పో ఇటుసాను పో అంతవరకే రాలేదు. ఇప్పుడు పంటలు ఎట్ట పండుతాండ ఈ పక్క? పండింది ఏది లేదు, పంటే లేదు, మొత్తం బీడేనా? మొత్తం చూసుకోపోదాం రా ఇట్లా. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో అనంతపురం అనేది బాగా కరువు ప్రాంతం. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా నిధులు వచ్చానాయా? ఏటి లేవు. కరువు నిధులు రావాలిగా, కరువు నిధులు, పనిముట్లు ఏది లేదు. అడగొద్దు, రూపాయి అడగొద్దు నువ్వు. ఎందుకని? ఏమో ఎక్కడ వాళ్ళే చేసుకుంటారు పద అంటారు ఇంకా. అది ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ళు పరిపాలన చూసినావు కదా, ఏ విధంగా అనిపించింది పెద్దయ్య? ఏది లేదన్నా. ఇప్పుడు ఊరిని అంగి దొడుకుంటాము, పోతాము, ఆఫీస్ పోయినా కూడా చేస్తాం పో అంటే అంతవరకు. ఏ ప్రాంతం చూడడం, ఏరియా చూడడం, ఏ కులం చూడడం అన్నాడు కదా, మరి ఏం చేసిండు అంట? నువ్వు ఆఫీస్లో పోమడే మర్యాద ఇస్తే సన్న వాళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా మర్యాద ఇచ్చినాడో అడగండి. ఇప్పుడు ఈఆర్ఓ ఉన్నాడు, ఆర్ఐ ఉన్నాడు, ఇంకోరు అందరూ ఉండరా చేస్తాం పో. ఇంకా ఉన్నోడు దుడ్డు ఉన్నోడు వాళ్ళ లోపల తొక్కుంటారు పద అంటారు అయిపోయింది. ఈ సంక్షేమ పథకాలు వచ్చాయా అందరికీ? ఎవరికి రాలేదు మాకేమి. ఏం రాలేదు ఒకటి కూడా. అయితే రాబోయే గవర్నమెంట్ మొత్తానికి ఏమంటారు? అయితే ఏమంటాం కదా, మా కేసు వాళ్ళని గెలుచుకుంటాము, టీటీ పోస్తారు, ఏదో పనులు చేసుకుంటాం పద అంటాం అంతవరకు. మరి నమ్మకం ఉందా గెలుచారని? ఖచ్చితంగా. ఎకరా భూమి ఇస్తావా? కాదు, ఇక్కడ ఎంత పాయవుల కేసు ఎంత మెజార్టీతో గెలుచారని ఆశ ఉంది? సుమారు చాలా మెజార్టీగా వస్తుంది. పైన చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు వచ్చాయని? ఎన్ని సీట్లు వచ్చాయంటారు? అవి ఎన్ని వస్తావు మాకు చదవలేదు మనకి అట్లా. మొత్తానికి గెలుచారంటారు. గెలుస్తాం మేము. వాళ్ళు ఎట్లా చేసినారో మేము కూడా అట్లా చేయాలనుకున్నాము. అది కూడా ఊరే ఉండము. అంతా పెద్దరాజ్యం వాళ్ళు తెలిసే యాటిపోయినా రాంకు కొడవాండ్లు గొడ్డాండ్లు అంతే వాళ్ళు.